ముసలవ్వ వింత చేష్టలు. బాలానగరంలో జానకమ్మ అనే ఒక ముసలావిడ ఉంది. ఆవిడది ఔదార్యంలో, చేతనైన సహాయం చేయడంలో పైచెయ్యే అయినప్పటికీ ఆవిడ చాదస్తానికి ఊరందరూ భయపడేవారు. 2 కొడుకులను కన్నప్పటికీ వారి పనుల కోసం దూరంగా వేరే వేరే పట్టణాల్లో ఉండడంతో ఒంటరి అయిన జానకమ్మకి ఊరే దిక్కైంది. ఊరిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే భావించేది. ఒకరోజు జానకమ్మ ఊరిలో సంతకు వెళ్తుండగా ఊరి ప్రజలందరూ జానకమ్మని చూసి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి ఈ వెధవలు నన్ను చూసి మొహం మీదే తలుపులేసుకుంటున్నారు? వీళ్ల కంటికి నేనేమైనా రాక్షసిలా కనిపిస్తున్నానా ఏంటి? సరేలే, ఎవరెటిపోతే నాకేంటి, నా పని నేను చూసుకుంటాను అనుకుంటూ సంతకు వెళ్తుంది. కూరగాయలు అమ్ముతున్న పెంటమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నువ్వొచ్చావా? ఈరోజు నా బేరం సాగినట్టే. లేక లేక వారం రోజుల తర్వాత కూరగాయలు అమ్ముతున్నా. నువ్వొచ్చావు కదా, ఇక బేరం ఎలా సాగుతుందో ఏమో చూడాలి. ఏంటమ్మా పెంటమ్మ, నీ పేరుకు తగ్గట్టుగా ఉన్నాయి నీ మాటలు. సంతలో కూరగాయలు అమ్ముతున్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. లేదంటే నీ దగ్గరికి రావడం అంటే నాకేమైనా సరదానా ఏంటి? అయినా నీతో నాకు మాటలెందుకు? ఈ బెండకాయలు ఎలా ఇస్తున్నావో చెప్పు. జోకిస్తున్నాను. అందరూ సారితో ఇస్తారా ఏంటి? నాకు బెండకాయలు కావాలి అంటూ ఏరుకోవడం మొదలు పెడుతుంది జానకమ్మ. ముదురు బెండకాయలన్నింటినీ పక్కలకి విసిరేస్తూ తనకు కావలసిన వాటిని మాత్రం తన బుట్టలో వేసుకుంటూ ఉంటుంది. ఏమమ్మా, అలా వాటన్నింటినీ అలా విసిరేస్తే ఎలా? లేదంటే ఆ ముదురు బెండకాయలన్నింటినీ ఎవరో అమాయకులకు అంటగడతావు, నాకు తెలియదా ఏంటి నీ సంగతి? అని అందరి మధ్యలో మాట్లాడేసరికి పెంటమ్మ ఏమీ చేయలేక తలపట్టుకు కూర్చుంటుంది. అలా కూరగాయలు తీసుకుని జానకమ్మ ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు కనిపించిన తన మనవణ్ణి చూసి ఆశ్చర్యపోతుంది. యారా వీరభద్రం, ఎన్నాళ్లు గుర్తొచ్చిందారా మీ నాయనమ్మ నీకు? సరే, ఇప్పటికైనా వచ్చావు, శానా సంతోషం. రా, ఎక్కడెక్కడ తిరిగేసొచ్చావో ఏమో అంటూ వీరభద్రం ఏదో మాట్లాడుతున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్లి ఒక గుమ్మడికాయపై మంట పెట్టుకుని తీసుకొచ్చి వీరభద్రం చుట్టూ తిప్పుతూ ఉంటుంది. ఓసే, మా మొహాన్ని మొత్తం మసి పట్టించేలా ఉన్నావే. కాస్త నీ తిప్పడం ఆపి మిగతా పని చూడవే, నీకు పుణ్యం ఉంటుంది. ఆగరా, ఇంత తొందర అయితే ఎలారా? ఎక్కడ్నుంచొచ్చావో, ఎంతమంది కళ్ళు నా మనవడి మీద పడ్డాయో ఏమో. దిష్టి తగిలి నువ్వు బక్క చిక్కిపోతే నానమ్మ ఇంటికి వెళ్ళి నా కొడుకు బక్క చిక్కాడని మీ నాన్న దగ్గర నుంచి ఒక మాట వచ్చేయదు అని చుట్టూ తిప్పిన గుమ్మడికాయని వీరభద్రం కాళ్ల దగ్గర పగలగొట్టేస్తుంది జానకమ్మ. మంటతో ఉన్న ఒక ముక్క ఎగిరి వీరభద్రం కాళ్ల మీద పడుతుంది. చచ్చాన్రా దేవుడా, ఈ ముసల్ని నన్ను చంపేసేలా ఉంది అని అరుస్తున్నా లెక్క చేయకుండా వెంటనే లాక్కొని వెళ్తుంది. ఒక కుర్చీలో కూర్చోబెట్టి పసుపు నీళ్లన్నీ ఒక్కసారిగా గుమ్మరిస్తుంది జానకమ్మ. నానమ్మ, ఏంటే ఇది? ఆడపిల్లల మీద పోసినట్టుగా ఇలా నా మీద పసుపు నీళ్లు పోసావేంటే? లేదంటే ఊర్లన్నీ దాటుకొనొచ్చావు, పసుపు నీళ్లు పోయకుండా ఆ మైల పోతుందా? లేలే, తలనిండా ఆముదం పెట్టి కుంకుడిగాయతో స్నానం చేయిస్తాను. ఆముదం పెట్టి కుంకుడిగాయతో తలస్నానమా? కళ్ళు మండి చచ్చిపోతానే. నీ చాదస్తాలు తగలయ్యా. ఇంటికొచ్చి రాగానే ఇలా చేస్తున్నావేంటే అని వీరభద్రం ఎంతలా అరిచి గోల పెడుతున్నా వినకుండా జానకమ్మ తాను చెయ్యాలనుకున్నట్టుగానే చేసి వీరభద్రాన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఎప్పుడనగా తిన్నావో ఏంటో, ఇప్పుడే వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. చిన్నప్పుడెప్పుడో తినిపించాను. ఎప్పుడు నా ఇంట్లో నా పిల్లలందరూ ఉండాలని, అందరికీ ప్రేమగా వండి తినిపించాలని ఆశగా ఉండేది. కనీసం నీ ఒక్కడికైనా తినిపించే అదృష్టాన్ని ఇస్తావారా? అని జానకమ్మ మాట్లాడగానే వీరభద్రం కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తినిపించమన్నట్టుగా తల ఊపుతాడు వీరభద్రం. జానకమ్మ ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉండగా, నానమ్మ, నేనొచ్చిన దగ్గర్నుంచి దిష్టి తీసి స్నానం చేయించి తలంటు పోసి ఇప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నావు. కానీ నేనెందుకొచ్చానని మాత్రం ఇప్పటివరకు అడగలేదు. మీరెవరొచ్చినా నా కోసమే వచ్చారని అనుకునే వయసురా నాది. మిమ్మల్ని ఎందుకొచ్చారని అడిగితే మీరొచ్చింది నా కోసం కాదు, ఏదో పనిమీద వచ్చారని తెలిస్తే ఈ ముసలిగుండె తట్టుకోగలదా చెప్పు? అందుకే నువ్వెందుకొచ్చావో, ఎన్ని రోజులుంటావో నాకు తెలియదు. కానీ ముసలిగుండె కోసం అప్పుడప్పుడైనా కనపడుతూ ఉండండ్రా. మీ జ్ఞాపకాలతో మీరొచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటాను అని మాట్లాడుతూ అన్నం తినిపించడం పూర్తి చేస్తుంది జానకమ్మ. వీరభద్రం తన కంచాన్ని తీసి పక్కకి పెట్టబోతుండగా జానకమ్మ చూసి అరిచిన అరుపుకి వీరభద్రం ఉలిక్కి పడిపోతాడు. అమ్మ దేవుడా,
ఏంటే ఏం కొంపలు మునిగాయనే అంత గట్టిగా అరిచావు? ఉలిక్కిపడి చచ్చాను. కొంపలు మునక్క ఇంకేంటి మరి? మగపిల్లవాడు తిన్న కంచం తీసి పక్కకు పెడితే వంట పడుతుందా? ఇప్పుడు నువ్వు తిన్న అన్నంలో ఒక్క మెతుకు కూడా వంట పట్టదు. కొంపదీసి మళ్ళీ తినమంటావా ఏంటి? మరి తిన్న అన్నం అంతా అలా వంట పట్టకుండా పోతే తినమని కాక ఏమంటారు ఎవరైనా? అంటూ వీరభద్రం వద్దని వారిస్తున్నా బలవంతంగా తినిపించడం మొదలుపెడుతుంది జానకమ్మ. ఆహారంతో నిండిన కడుపుతో వీరభద్రం కష్టపడి ఇంటి చుట్టూ పరిగెత్తుతున్నా జానకమ్మ అతని వెంటపడుతూ అన్నం తినిపిస్తూనే ఉంటుంది. అదంతా చూస్తున్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అప్పుడే సంత నుంచి ఇంటికి తిరిగొస్తున్న పెంటమ్మ వీరభద్రాన్ని చూసి నవ్వుతూ, బాబు, ఇన్ని రోజులు ఊరందరినీ తన చాదస్తంతో చావుగొట్టింది. ఇక నువ్వైతే నేరుగా పులినోట్లోనే తలపెట్టావు మరి. ఇలాంటి తిప్పలు తప్పవు మరి అని నవ్వుతూనే కుప్పకూలిపోతుంది పెంటమ్మ. అది చూసిన జానకమ్మ వెంటనే కంచం పక్కకి పెట్టేసి పెంటమ్మ దగ్గరికి వెళ్లి, ఒరేయ్, అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? రా అంటూ మనవడి మీద అరుస్తుంది. పెంటమ్మని లేపడానికి ఎంత ప్రయత్నించినా పెంటమ్మ మాత్రం లేవడం లేదు. ఒరే, కూలీ నాలీ చేసి కూడబెట్టిన డబ్బులు మీ చెల్లికి పట్టీలు చేయిద్దామని డబ్బులు దేవుడి గదిలో కుంకుమ భరణలో దాచాను. వాటిని తీసుకురా. ఏమైందో ఏమో పాపం పెంటమ్మ. చెట్టంత మనిషి, ఎప్పుడూ గడగడా మాట్లాడుతూ ఉండేది. ఇలా ఉన్నపళంగా కుప్పకూలిపోతే మనసంతా ఏదోలా ఉంది. నువ్వు త్వరగా వెళ్లి డబ్బులు తీసుకుని మన ఊరి వైద్యుని దగ్గరికి రా అని మనవణ్ణి పురమాయించి పక్కనే ఉన్న ఎడ్లబండిలో పెంటమ్మని ఎక్కించి పక్కింటి మనిషి సహాయంతో వైద్యుని దగ్గరికి పెంటమ్మని తీసుకుని వెళ్తుంది జానకమ్మ. వైద్యుడు పెంటమ్మని పరిశీలించి, అమ్మా, ఈవిడ దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతుంది. వైద్యం కోసం పట్నం తీసుకుని వెళ్ళాలి. కాస్త డబ్బు కూడా ఖర్చవుతుంది మరి. అయ్యా, ఒక ప్రాణం నిలబడ్డం కంటే ఇంకేదీ ఎక్కువ కాదు. ఇదిగో నా మనవడు కాస్త డబ్బు తీసుకునొచ్చాడు. ఇది చాలదు అంటే చెప్పండి. మీరు పట్నం తీసుకుని వెళ్ళి వైద్యానికి ఏర్పాట్లు చేసేలోపు ఎలాగోలా మిగతా డబ్బు సర్దుబాటు చేస్తాను అని వైద్యునికి చెప్తుంది జానకమ్మ. తక్షణ వైద్యం అవసరం అవడంతో వైద్యుడు పెంటమ్మని పట్టణానికి తీసుకుని వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. వెంటనే జానకమ్మ పక్కింటికి వెళ్లి, ఒరే శంకరం, పెంటమ్మ మన మనిషిరా. అలాంటి మనిషికి ఆపద అంటే మనం ఎంతో కొంత సహాయం చెయ్యాలి కదరా. నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యరా. జానకమ్మ, నీ చేతలకి పెంటమ్మ మాటలకి ఊరంతా భయపడతారు. ఆవిడ కోసం ఎవరూ కూడా చిల్లిగవ్వ రాల్చరు అని అనగానే జానకమ్మ మారు మాట్లాడకుండా వేరే ఇంట్లో అడగడానికి వెళ్తుంది. అలా డబ్బుల కోసం ప్రతి ఒక్కరిని అడిగినా కూడా ఎవరూ కూడా మాటలే తప్ప చిల్లి గవ్వ సహాయం చేసిన వారూ లేరు. కాని జానకమ్మ మాత్రం పట్టు వదలకుండా తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మనవడితో పట్నం బాట పడుతుంది. నానమ్మా, ఊరందరూ కాదన్నా, నువ్వెందుకే ఆ పెంటమ్మ కోసం అంతలా తాపత్రయపడుతున్నావు? ఒక ప్రాణం కంటే మాటలు మూటలు ఎక్కువ కాదురా. ఒక ప్రాణం నిలబడుతుంది అంటే నేనేది చేయడానికైనా సిద్ధమే. నానమ్మా, నీ మాటలు కాస్త దురుసుగా ఉన్నా, చేతలు కాస్త కఠినంగా ఉన్నా, నీ మనసు మాత్రం వెన్ననే. నీ మాటలు చూసి ఊరందరూ నిన్ను చాదేస్తాం అని అంటున్నారు కాని పక్కోడి ప్రాణం పోతున్నా పైసా తీయడానికి ప్రాణం లేని వాళ్లే అసలైన చాదస్తపు మనుషులు. మాటలతో పొగిడింది చాలే కాని అసలే అడవి మార్గం. అడవి జంతువులు దాడి చేసే అవకాశం లేకపోలేదు. ఏ కర్రో కొమ్మో చేతిలో పట్టుకుని నడువు అని అంటుంది. కాసేపటికి పట్నం చేరుకుంటారు ఇద్దరు. తన ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బులు వైద్యుడి చేతిలో పెడుతుంది జానకమ్మ. వైద్యం పూర్తయిన తర్వాత పెంటమ్మ కోలుకునే వరకు జానకమ్మ తనతోనే ఉంటూ జాగ్రత్తగా వైద్యుడి చెప్పిన మందు పోస్తూ ఉంటుంది. పెంటమ్మ లేచిన తర్వాత జరిగిన విషయమంతా తనకు అర్థమవుతుంది. జానకమ్మ, నీ రుణం ఎలా తీర్చుకోగలను నాకు అర్థం అవడం లేదు. నిన్నెన్నిసార్లు తిట్టినా అవమానించినా కూడా నువ్వు పట్టించుకోకుండా నా ప్రాణం కాపాడాలని చూశావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎందుకు తీర్చుకోలేవు? నువ్వు సంతలో ఇచ్చిన బెండకాయల్లో 3 పుచ్చుకాయలున్నాయి. నువ్వు పోతే ఆ 3 పుచ్చుకాయలకి బదులు మంచికాయలు ఎవరిస్తారు? ఖచ్చితంగా ఇందుకే నిన్నందరూ తిట్టేది. లోపలంత ప్రేమ ఉన్నా బయటికింత కఠినంగా ప్రవర్తిస్తావు ఎందుకమ్మా? ప్రేమగా మాట్లాడితే అందరూ నాటకం అనుకుంటున్నారే. ప్రాణంలా చూసుకునే నా పిల్లలే నన్ను కాదని వెళ్లారు. ఇంకా నా ప్రేమకి విలువెక్కడుంది? కనీసం అరుస్తూ మాట్లాడితే అయినా గొడవ పెట్టుకునే పేరుతో మనుషులతో మాట్లాడుతున్నాను. నువ్వేదో మంచాన పడ్డావని ఈ విషయం చెప్పాను. నువ్వెవరికైనా చెప్పావో ఉదయాన్నే నువ్వు ముగ్గు పెట్టగానే అందులో కోళ్లను వదిలేసి నీ ముగ్గంతా పాడు చేసేలా చేస్తా చెప్తున్నా.
వద్దులే తల్లి, అంత పని చేస్తావు నువ్వు. సరే, ఎవరికి చెప్పనులే అని అంటుంది. జానకమ్మ మనసు అర్థమైన మనవడు తరచుగా జానకమ్మ కోసం ఊరికొస్తూ ఉంటాడు. పెంటమ్మ ఎప్పుడూ జానకమ్మతో గొడవ పడకుండా తన ప్రేమని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, ఈ ఆకలికి తట్టుకునేలా లేను. ఈ పూట కూడా ఏమీ తినకపోతే చనిపోయేలా ఉన్నాను. పని కోసం తిరగని చోటు లేదు, అడగని మనిషి లేడు. కాని ఎవరి దగ్గర నుంచి సమాధానమే లేదు. ఇక లాభం లేదు. ఎలాగైనా ఈరోజు ఏదో ఒకటి సంపాదించుకుని తీరాలి. అలా బయటికి వెళ్తే ఏదైనా మార్గం దొరకొచ్చేమో అని అనుకుని రామయ్య ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. అలా కొంత దూరం నడిచేసరికి రాజు ఆస్థానంలో పనిచేసే ఒక అధికారి కనిపిస్తాడు. వెంటనే రామయ్య అతని దగ్గరికి వెళ్లి, అయ్యా, గత వారం రోజులుగా ఆహారం ఏమీ తినలేదయ్యా. ఎవరైనా పనిస్తే ఇచ్చిన డబ్బుతో తిందామని చూస్తుంటే ఎవరూ కూడా పనివ్వడం లేదు. పని లేక తిండి లేక నీరసంగా నేను తయారవుతున్నాను. నా నీరసాన్ని చూసి నేనేం పని చేయగలనని ఎవరూ పని ఇవ్వడం లేదయ్యా. మీరు రాజాస్థానంలో పెద్ద అధికారి కదా, మీరు నాకేదైనా దారి చూపించండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మేలాంటి వాళ్ళకి ఆ ఏరే దారి. ఆ అడవిలో పడి నడుచుకుంటూ వెళ్ళు. ఏ పులో సింహమో వేటాడేస్తుంది. కనీసం వాటికైనా ఉపయోగపడతావు. అంతకు మించి నీలాంటి వాళ్ళు ఇంకా దేనికి ఉపయోగపడరు అని కోపంగా చెప్పేసి వెళ్లిపోతాడు ఆ అధికారి. నిజమే, నా వల్ల ఈ భూమికి భారమే తప్ప ఇంకా ఏ ఉపయోగం లేదని అర్థమైంది. కనీసం ఆ అడవి జంతువులకైనా ఆహారం అవుతాను అని అడవి మార్గాన వెళ్తూ ఉంటాడు రామయ్య. అలా కొంత దూరం వెళ్లేసరికి దూరంగా ఒక గర్భవతి ఆవు కనిపిస్తుంది. ఈ గర్భవతి ఆవు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం కదా. వెంటనే నా ఇంటికి తీసుకుని వెళ్లి తనని సురక్షితంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఆ ఆవుని తీసుకుని ఇంటికి వెళ్తాడు రామయ్య. ఆవుని ఇంటి దగ్గర ఉంచి మరలా అడవి మార్గాన వెళ్లి దారిలో కనిపించిన గడ్డిని ఆవు కోసం, అలాగే కొన్ని పళ్లని తన కోసం తీసుకుని ఇంటికి తిరిగొస్తాడు. గోమాత, నాకంటూ ఈ ఊరిలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నిన్ను నీ బిడ్డని ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటానని మాటిస్తున్నాను అని చెప్తాడు రామయ్య. ఆ రోజు నుంచి రామయ్య ఆ ఆవుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఆవు బిడ్డకి జన్మనిస్తుంది. రామయ్య ఆనాటి నుంచి ఆ ఆవు లేగదూడకు పాలివ్వగా మిగిలిన వాటిని పితికి అమ్ముకుంటూ ఉంటాడు. ఆవు చాలా పాలిస్తూ ఉండడంతో వాటన్నిటినీ అమ్మి రామయ్య చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. గోమాత, నీ పుణ్యమాని పూటకి గతిలేని నేను ఈరోజు ఇల్లు కట్టుకున్నాను. సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాను. దీనంతటికీ కారణం నువ్వు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని ఆవుతో మాట్లాడుతూ ఉండగా రాజా ఆస్థాన అధికారి భటులతో పాటు వచ్చి ఆవుని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అయ్యా, అయ్యా, ఎందుకయ్యా ఆవుని లాక్కుని వెళ్తున్నారు? కారణం చెప్పండయ్యా. నీతో బాతకాని చెప్పడానికి నేనెక్కడ పనిచేయడం లేదు. రాజుగారి ఆజ్ఞ మేర పనిచేయడానికి ఇక్కడున్నాను. రాజుగారు కొన్ని ఆవుల్ని ఎంచుకొని వాటిని తీసుకుని రమ్మన్నారు. అందులో నీ ఆవు కూడా ఉంది. అందుకే తీసుకుని వెళ్తున్నాను. ఏమైనా అడగాలనుకుంటే రాజుగారిని అడుగు, అర్థమైందా అని ఆ అధికారి ఆవుని బలవంతంగా లాక్కుని వెళ్తుంటాడు. రామయ్య తన ఆవు గురించి ఊరిలో మిగతా వారితో మాట్లాడగా ఎవరూ కూడా తమ ఆవుల్ని తీసుకుని వెళ్లలేదని, రామయ్య ఆవుని మాత్రమే తీసుకుని వెళ్లాడని చెప్తారు. రాముడు, నాకొకటి అనుమానంగా ఉందిరా. అదేంటంటే, నీ ఆవు చాలా పాలిస్తుంది కదా. కొద్ది రోజుల క్రితం పూట తిండి కోసం ఆ అధికారి దగ్గర నువ్వు అడిగావు కదా. ఇప్పుడు నువ్వెంత ధనవంతుడిగా మారిపోయేసరికి అతనికి ఈర్ష్యగా ఉన్నట్టుంది. అందుకే అలా చేసి ఉంటాడు. అంతకు మించిన కారణం ఏదీ కూడా నాకు కనిపించటం లేదు. అయితే నా ఆవుని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. రాజు కాదు, నేను తప్పు చేయకపోతే ఆ భగవంతుడితో కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఆ రాజుతోనే నా సమస్యకి కారణం తేల్చుకుంటాను అని రామయ్య ఆవేశంగా రాజు అంతఃపురం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లగానే భటులు అతన్ని ఆపి, రామయ్య, నువ్వు రాజా ఆస్థానాధికారి మాటని దాటుకుని రాజుని కలవలేవు. సమయం వృధా చేసుకోకుండా వెనక్కి వెళ్లి వేరే పనేదైనా చూసుకోపో అని చెప్పినా రామయ్య లోపలికి వెళ్లి తీరాలని మొండికేయడంతో రామయ్యని తోసేస్తాడు ఆ భటుడు. రామయ్య ఒక చెట్టు కింద కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా రాణిగారి గది కనిపిస్తుంది రామయ్యకి. వెంటనే వెళ్లి ఒక గాలిపటం తీసుకొనొస్తాడు. గాలిపటం మీద రాజుగారి రెండవ భార్య నుంచి రహస్య లేఖ అని రాసి
రాణిగారి గదివైపుకు వెళ్లేలా ఆ గాలిపటాన్ని ఎగరవేస్తాడు రామయ్య. ఆ గాలిపటం మీద ఉన్న రాణిగారి రెండవ భార్య నుంచి రహస్య లేఖ అని చదివిన రాణిగారు ఆ గాలిపటం ఎగరవేస్తున్న రామయ్యని చూసి లోపలికి రమ్మని పిలుస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? రాజుగారి రెండవ భార్య ఏంటి? ఈ గాలిపటం ఇలా ఎగరవేయమని ఎవరు పంపించారు నిన్ను? నిజం చెప్పు, లేదంటే నీ తల ఇక్కడే 1000 ముక్కలు చేసేస్తాను. చెప్తానమ్మా, చెప్తాను. రాజుగారి ఈ మధ్య మీతో సరిగ్గా మాట్లాడడం లేదు కదా, దానికి కారణమేంటో తెలుసా? అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? అసలేం జరుగుతుందో చెప్పు. అమ్మగారు, అసలు విషయం ఏంటంటే రాజుగారి ఈ మధ్య చాలా మందితో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి కారణం ఆ రెండవ భార్యనే తెలుసా? ఇప్పుడే నేను రాజుగారితో మాట్లాడుస్తాను. అసలు ఈ రెండవ భార్య సంగతి తేలుస్తాను అని రాణిగారు ఆవేశంగా రాజుగారి ఆస్థానానికి వెళ్లేసరికి అక్కడ రాజుగారు కొందరితో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. రాణి, ఇక్కడికి మీరు రాకూడదు. ఇక్కడ కొన్ని రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అబ్బో, మీరు మీ రహస్య సమావేశాల గురించి నాకంతా తెలిసిపోయింది. ఆదర్శవంతమైన రాజుగా మీరు చలామణి అవుతూ వెనకాల చేస్తున్న పనులన్నీ ఇప్పుడే తెలిసిపోయాయి నాకు. మీ రెండవ భార్య సంగతి కూడా తెలిసింది నాకు. రెండవ భార్యనా? నీకెవరు చెప్పారు? మీ రెండవ భార్య మీకు రహస్య రాయబారం పంపిన వ్యక్తి చెప్పాడు. మంత్రిగారు, అతనెవరో చూసి అతనిక్కడికి తక్షణమే పిలిపించండి అనగానే భటులు వెళ్లి రామయ్యను అక్కడికి తీసుకుని వస్తారు. ఏయ్, ఎవరు నువ్వు? రాణిగారికి ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? భటులారా, తక్షణమే ఇతన్ని కారాగారంలో బంధించి నరక యాతన చూపించండి. రాజా, మీరు శిక్ష వేసే ముందు నాదొక విన్నపం. చెప్పు. నా పేరు రామయ్య. నేను మీ రాజ్యంలోనే ఉంటాను. నాకొక ఆవు ఉంది. ఆ ఆవిచ్చిన పాలతో వ్యాపారం చేస్తూ బ్రతుకుతూ ఉంటాను. కాని మీరు నా ఆవుని తీసుకుని రమ్మని మీ ఆస్థాన అధికారికి చెప్పారని అతను నా ఆవుని లాక్కుని వెళ్లాడు. దానికి తగిన కారణం తెలుసుకోవాలని నేననుకుంటున్నాను. నేను నీ ఆవుని లాక్కొని రమ్మంటవేంటి? నీకేమైనా పిచ్చా? ఆ అధికారిని పిలిపించి అడగండి. జహాపన, అధికారి ఆయన ఆవుని లాక్కొని రావడం నిజమే. దానికి మేమే కారణం. మీరు చెప్పిన ఆజ్ఞ అని చెప్పాడు. మాకిప్పుడే తెలిసింది మీరు ఆ మాట చెప్పలేదని. నా రాజ్యంలో నాకు తెలియకుండా ఇన్ని మోసాలు జరుగుతున్నాయా? ఈ నేరాలకు కారకులు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా భటులారా, తక్షణమే వెళ్లి అతని కారాగారంలో పడవేయండి. ఇది నా ఆజ్ఞ అని భటులను పంపించి వేస్తాడు రాజు. రాజుగారు, నన్ను మీరు క్షమించాలి. మిమ్మల్ని కలవడానికి మీ ఆస్థానానికి వస్తుంటే భటులు లోపలికి రానివ్వలేదు. అందుకే ఇలా చేశాను. మీ రెండవ భార్య అంటే మీ సువిశాల రాజ్యం. ఆ రాజ్యం నుంచి వచ్చాను కాబట్టి మీ రెండవ భార్య పంపించింది అని చెప్పాను. దీనిలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. లేదు రామయ్య, అన్యాయాన్ని ఎలాగైనా నా వరకు తీసుకురావాలన్న నీ ఆలోచన చాలా గొప్పది. నీ ధైర్యానికి, నీ ఆలోచనకు నేనెంతగానో మెచ్చాను. నా ఆస్థానంలో నీకు ఎలాంటి పదవి కావాలో చెప్పు, తక్షణమే ఇస్తాను. అయ్యా, నా ఆవుని నాకిప్పించండి. ఆస్థానంలో పనిచేయడం అంటే ఎవరు కాదని అనుకుంటారు చెప్పండి. మీ గోశాలలో నాకు పని ఇప్పిస్తే చాలా సంతోషంగా చేస్తానయ్యా. అలాగే రామయ్య, నువ్వు కోరుకున్నట్టుగానే గోశాలలో నువ్వు పనిచేయి. తక్షణమే నీ పని మొదలుపెట్టు. ఇదే నిజాయితీగా బ్రతుకు అని చెప్పి పంపిస్తాడు రాజు. ఆ రోజు నుంచి రామయ్య ఎంతో సంతోషంగా గోశాలలో పనిచేస్తూ ఉంటాడు.